నవంబర్ 13 చరిత్రలో ఈరోజు 1780 నవంబర్ 13న సిక్కు సామ్రాజ్యం మొదటి ఇంకా అత్యంత ప్రభావవంతమైన పాలకుడిగా ప్రసిద్ధి చెందిన మహారాజా రంజిత్ సింగ్ జన్మించారు. రంజిత్ సింగ్ను షేర్ఏ పంజాబ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన సిక్కు సామ్రాజ్యాన్ని ఏకం చేసి బలమైన ఇంకా ప్రభావవంతమైన సామ్రాజ్యానికి పునాది వేశారు. రంజిత్ సింగ్ పాలన కొత్త దిశకు నాంది. ఇందులో మత సహనం, సైనిక శక్తి ఇంకా పరిపాలనా సంస్కరణలు ముఖ్యమైనవి. ఆయన సిక్కుల మిసాల్ వ్యవస్థను రద్దు చేశారు. అలాగే సిక్కులను ఒక కేంద్ర అధికారం క్రింద ఏకం చేశారు. ఇంకా వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పారు. ఆయన సైన్యంలో వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారు, కానీ ఆయన ఏ మతం లేదా కులం పట్ల వివక్ష చూపలేదు. ఆయన పంజాబ్లో బలమైన పరిపాలన ఇంకా స్థిరత్వాన్ని కొనసాగించారు మరియు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సంఘర్షణ జరిగినప్పుడు పంజాబ్ను బలోపేతం చేశారు. రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో పంజాబ్లోని అనేక ముఖ్యమైన కోటలు పునర్నిర్మించబడ్డాయి. ఇంకా గోల్డెన్ టెంపుల్ వారసత్వం కూడా బాగా సంరక్షించబడింది. రంజిత్ సింగ్ దూరదృష్టి ఇంకా నాయకత్వం ఇప్పటికీ భారతదేశ చరిత్రలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. హిందీ సాహిత్యంలో ప్రముఖ కవి గజానన్ మాధవ్ ముక్తిబోధ్ 1917 నవంబర్ 13న మధ్యప్రదేశ్లోని షాపూరాలో జన్మించారు. ఆయన ఆధునిక హిందీ కవిత్వం ముఖ్యమైన సంతకంగా పరిగణించబడ్డారు. ముక్తిబోధ్ కవితలు ఆయన లోతైన మేధోవాదాన్ని ప్రతిబింబించడమే కాకుండా సమాజం ఇంకా రాజకీయాల పట్ల ఆయన దృక్పథాన్ని కూడా హైలైట్ చేస్తాయి. ఆయన కవిత్వం వాస్తవికత, సమాజం, వ్యంగ్యం ఇంకా ఉనికి లోతైన ప్రశ్నలను చర్చించింది. ముక్తిబోధ్ చిత్రలేఖ ఇంకా బైకా ప్రకాశ్త్ర వంటి కవితా సంకలనాలు ఆయనకు హిందీ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. ఆదర్శవాదం ఇంకా వాస్తవికత మధ్య సంఘర్షణ, రాజకీయ ఇంకా సామాజిక అన్యాయంపై ఆయన విమర్శలు మరియు మానవత్వం పట్ల ఆయన ఆందోళనలు ఆయన కవితలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ముక్తిబోధ్ రచనలు జీవితం ఇంకా ఉనికి గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఆయన కవితలు సాహిత్య దృక్కోణం నుండి మాత్రమే కాకుండా సామాజిక దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనవి. ఆయన హిందీ సాహిత్యంలో విప్లవ కవిగా గుర్తుండిపోతారు. 1971 నవంబర్ 13న నాసా మారినర్ 9 అంతరిక్ష నౌక అంగారకుడి కక్షకు చేరుకుంది. ఈ వ్యోమ నౌక అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష నౌక. అంగారకుడి ఉపరితలం చిత్రాలను పంపడం ఇంకా గ్రహం వాతావరణం నుంచి సమాచారాన్ని అందిస్తుంది. 1971 మే 30న ఫ్లోరిడా నుంచి నాసా ప్రయోగించిన మెరైనర్ 9 ప్రయాణం మార్స్ గురించి ఇంతకుముందు ఎన్నడూ పొందని కొత్త ఇంకా ముఖ్యమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. మ్యారిన్ 9 అంగారక గ్రహం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు చేసింది. వీటిలో విస్తారమైన వాతావరణ మార్పులు, లోయలు ఇంకా అగ్నిపర్వతం లాంటి నిర్మాణాలు ఉన్నాయి. అంగారక గ్రహంలో ఒకప్పుడు నీరు ఉందని కూడా ఈ మిషన్ నిరూపించింది. అక్కడ జీవం ఉన్న సంకేతాల గురించి చర్చకు దారితీసింది. మారినర్ 9 మిషన్ నాసాకి పెద్ద విజయాన్ని అందించింది. ఇంకా మార్టిన్ ఉపరితలం మొదటి సమగ్ర చిత్రాలను కూడా అందించింది. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మైలురాయిగా నిరూపించబడింది. ఇంకా అంగారక గ్రహానికి ఇతర భవిష్యత్ మిషన్లకు పునాది వేసింది. 1985 నవంబర్ 13న కొలంబియాలో ఉన్న నెవాడో డెల్ రూయిస్ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది భయంకరమైన విపత్తుకు కారణమైంది. విస్ఫోటనం సమీపంలోని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటం మరియు లావా విస్ఫోటనాలు సంభవించి భారీ వినాశనానికి కారణమైంది. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడిన వేడి వాయువులు ఇంకా బూడిద కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభావితమయ్యారు మరియు వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా లావాతో చేసిన కొండ చర్యలు మరియు జలపాతాలు వేలాది మంది ప్రజలు నివసించే కొలంబియాలోని ఆర్మెరో నగరాన్ని నాశనం చేశాయి. ఈ విపత్తులో 23,000 మంది మరణించినట్లు అంచనా. ఈ సంఘటన అగ్నిపర్వత కార్యకలాపాలకు సంబంధించి హెచ్చరిక వ్యవస్థల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ క్లిష్టమైన క్లియరెన్స్ ఇంకా విపత్తు నిర్వహణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఈ విషాదాన్ని అనుసరించి భవిష్యత్తులో ఇటువంటి విషాదాలను తగ్గించడానికి కొలంబియా మరియు ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వత కార్యకలాపాలకు మెరుగైన పర్యవేక్షణ మరియు హెచ్చరిక వ్యవస్థలు అభివృద్ధి చేయబడ్డాయి.
2015 నవంబర్ 13న సాయంత్రం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో కొద్ది నిమిషాల వ్యవధిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఒకదాని తర్వాత ఒకటిగా 6 చోట్ల భీకర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు తుపాకులు ఇంకా బాంబులను ఉపయోగించారు. అత్యంత తీవ్రమైన దాడి ఒక సంగీత కచేరీ హాల్లో జరిగింది. అక్కడ దాడి చేసిన వ్యక్తులు ప్రజలను బందీలుగా పట్టుకున్నారు. ఇంకా కచేరీ సమయంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇతర ప్రధాన దాడుల్లో ప్యారిస్ కేఫ్లు, బార్లు ఇంకా అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఉన్న స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం ఉన్నాయి. ఈ దాడుల్లో దాదాపు 130 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. ఫ్రాన్స్ చరిత్రలో ఇది అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంఘటన తర్వాత ప్యారిస్ ఇంకా ఫ్రాన్స్లలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడ్డాయి మరియు ఉగ్రవాదంపై పోరు ప్రపంచవ్యాప్తంగా ఉధృతమైంది. ప్యారిస్ దాడులు ఉగ్రవాద ముప్పుపై ప్రపంచాన్ని మరింత అప్రమత్తం చేశాయి మరియు సంఘీభావం కోసం పిలుపునిచ్చాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 13న ప్రపంచ దయా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దయా, సానుభూతి ఇంకా దాతృత్వాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. ఇది మొదటిసారిగా 1998లో వరల్డ్ కైండ్నెస్ మూవ్మెంట్ ద్వారా పరిచయం చేయబడింది. ఇది సమాజంలో మంచితనం మరియు సహకారం స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. ప్రపంచ దయా దినోత్సవం రోజున ప్రజలు ఇతరుల పట్ల దయ మరియు సానుభూతితో ఉండేందుకు ప్రేరేపించబడ్డారు. ఈ రోజున ఇతరులకు సహాయం చేయడం, నవ్వడం, కృతజ్ఞతలు చెప్పడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి వ్యక్తులతో దయతో వ్యవహరించడానికి ప్రజలు చిన్న చిన్న ప్రయత్నాలను చేయవచ్చు. దయ ఇతరులకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా దానిని వ్యక్తపరిచే వ్యక్తి మానసిక ఇంకా భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.